ఈరోజు ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశంలో జరిగినటువంటి సంఘటన అమానుషం. మరి మీరు ఒక కౌశిక్ రెడ్డి గారు, మీరు ఒక ఉన్నత పదవిలో ఉండి ఒక వీధి రౌడీలాగా ప్రవర్తించడం అంత సిగ్గుచేటు, మీ పదవికే సిగ్గుచేటు. మరి ఈరోజు మీరు సంజయ్ అన్న అభివృద్ధి చేసి గెలిచిన వ్యక్తి, ఆషామాషిగా గెలిచిన వ్యక్తి కాదు, ప్రజాసేవ చేసి ప్రజలలో ఉంటూ గెలిచిన వ్యక్తి. నీలాగా భార్య బిడ్డల్ని అడ్డు పెట్టుకొని అందరి కాళ్ళు మొక్కి ఓట్లు ఎంచుకున్న రకం కాదు మా సంజయ్ అన్న. అభివృద్ధి ఏంటో చూసి గెలిచిన రకం ఇవాళ మా సంజయ్ అన్నవి. నువ్వు ఆ విధంగా మాట్లాడు, అది చాలా సిగ్గుచేటు. నీ పార్టీకి కానీ నీకు కానీ సిగ్గుచేటు. నువ్వు 3 పార్టీలు మారి ఇవాళ తెలుగుదేశం, కాంగ్రెస్ నుంచి ఈరోజు టీఆర్ఎస్లోకి వచ్చినది. నువ్వు కూడా ఒకటే పార్టీలో ఉంటే ఒకటే పార్టీలో రాలే. మరి అభివృద్ధి కోసం సంజయ్ అన్న వచ్చింది, కానీ ఇవాళ తన స్వార్థం కోసం వచ్చిన వ్యక్తి కాదు. మరి అట్లాంటి వ్యక్తిని నువ్వు అమానుషంగా లేచి ఆ విధంగా మాట్లాడడం, అవమానపరచడం కరెక్ట్ కాదు. అది నీకు నీ నియోజకవర్గ ప్రజలు కూడా నీ రౌడీతనాన్ని ఏందో చూస్తున్నారు. నువ్వు ఒక నాయకునిగా నువ్వు గుర్తిస్తలేరు, నిన్ను ప్రజలు నిన్ను ఒక రౌడీలాగా గుర్తిస్తున్నారు. మరి నువ్వు కూడా ఒక నాయకునిగా, ఒక లీడర్గా ఎదుగు. కానీ నువ్వు ఒక రౌడీలాగా ఎదిగితే రేపు ఫ్యూచర్లో నీకు కూడా ఎవడు ఓటేసే వ్యక్తి కూడా ఉండడు. మరి ఇది గుర్తుంచుకొని మరి ఖబర్దార్ ఇంకొకసారి గిట్ట సంజయ్ అన్న గారికి గిట్ట మీరేమన్నా అన్నట్టయితే, సంజయ్ అన్న సైన్యం ఉంది, సంజయ్ అన్న సోదరుడు ఉన్నారు, మేమందరం ఉన్నాం. జగిత్యాల గడ్డ మీదకి వచ్చి ఒక్కసారి చూడు, అప్పుడేదో తెలుస్తుంది. జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారి మీద పాడి కౌశిక్ రెడ్డి చేసిన దాడిని జగిత్యాల ప్రజలందరూ ఏకకంఠంతో ఖండిస్తూ, బిడ్డలను అడ్డం పెట్టుకొని ఎన్నికల్లో గెలిచి ఇవాళ ఒక నీతి నిజాయితీగా ప్రజలకు సేవ చేస్తూ ఆయన ఎమ్మెల్యే గెలిస్తే నీకు అడిగే హక్కు నీకు ఎక్కడ తిరగవు. నువ్వు ఎన్ని పార్టీలు మారినావు, నీకు అధికారం ఎక్కడ తిరుగు, ఎవడు అడగడానికి? ఈరోజు మీరే బ్లాక్మెయిల్ చేశారు కదా, మీరు బ్లాక్మెయిల్ చేసి ప్రభుత్వాన్ని పడగొడతా అంటే అప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలబెడదాము, రేపు మళ్ళీ ఎన్నికలు వస్తే ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతాయని ఈ అభివృద్ధి కొరకు సంజయ్ కుమార్ గారు రేవంత్ రెడ్డికి మద్దతు ప్రకటించాడు. దానికి నువ్వు ఈరోజు నీకు అలవాటు అయిపోయింది. మొన్న కూడా సీతక్క మీద కూడా అట్లే చేసినావు. నీకు దగ్గరకు వచ్చింది, నీకు తొందరలోనే నీకు భర్త పట్టే పని దగ్గరకు వచ్చింది. నేను దగ్గర తిరగకుండా చేస్తాం, హెచ్చరిస్తున్నాం. రేపు వస్తాను గారి మీద మాట్లాడిన పౌడి కౌశిక్ రెడ్డి, అరే లుచ్చానా కొడక కౌశిక్ రెడ్డిగా నీకు సంజయ్ అన్న వయసులో సంజయ్ అన్న కొడుకు అంత వయసు కూడా లేదు. నువ్వు ఇవాళ సంజయ్ అన్న గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. లుచ్చానా కొడక, నువ్వు ఏం మాట్లాడతావురా? ఏ పార్టీ నుండి వచ్చి ఏ పార్టీ నుండి అంటావు? సంజయ్ అన్న పార్టీ మారింది జగిత్యాల అభివృద్ధి కోసం రా లుచ్చానా కొడక. ఇవాళ నువ్వు హుజరాబాద్కి ఎన్ని నిధులు తెచ్చినావు, నువ్వు ఏం చేసినావు అని చెప్తున్నావు రా, నువ్వు మాట్లాడుతున్నావు. కౌశిక్ రెడ్డి ఖబర్దార్, ఇదే హెచ్చరికతోటి నీకు చేస్తున్నాం. ఇదే విధంగా ఇంకొకసారి కొనసాగితే నీ ఇంటికి, నీ క్యాంప్ హౌస్కి 100 బండ్లతోటి ముట్టడిచ్చి లుచ్చానా కొడక. ఖబర్దార్ కౌశిక్ రెడ్డి, భార్య బిడ్డలను అడ్డం పెట్టుకొని ఎలక్షన్లో గెలిచి ఇవాళ నువ్వు నీతులు చెప్తున్నావు అరా కౌశిక్ రెడ్డి? ఏదో అనావశ్యంగా మాటలు మాట్లాడుతూ ఇది కరెక్ట్ పద్ధతి కాదు కౌశిక్ రెడ్డి, ఖబర్దార్. ఈరోజు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో జరిగిన కాంగ్రెస్ మీటింగ్ ప్రతి ఒక్క పార్టీలకు అతీతంగా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, మరి పార్టీలకు అతీతంగా మనం కలెక్టరేట్లో మీటింగ్ పెట్టుకోవాలి, ప్రతి ఒక్క ఎమ్మెల్యే అటెండ్ కావాలని చెప్పేసి మరి ఈరోజు వారు సూచించడంతో పాటు మరి పాడి కౌశిక్ రెడ్డి గారు కూడా అక్కడికి వెళ్ళారు. అట్లాగే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. మరి దాంట్లోనే భాగంగా అక్కడ ఏం జరిగిందో తెలియదు, కానీ మరి దాంట్లోనే పాడి కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారి మీదకి ఒక దుష్ట భాష, ఒక చాలా వినలేని భాష మాట్లాడడం, అలా అగౌరవంగా మాట్లాడడం. మీతో పాటు ఆయన కూడా ఎమ్మెల్యే గారే కదా, మరి మీ లెక్క ఒక ఫ్యామిలీని, ఒక కుటుంబాన్ని బయటికి తీసుకొచ్చి
నేను, నా కూతురు, నా భార్య ముగ్గురం కలిసి చచ్చిపోతాం, మీరందరూ నియోజకవర్గ పోలు మొత్తం ఓట్లు వేయకపోతే చచ్చిపోతామని మరి మీ లెక్క కుటుంబాన్ని రోడ్డు మీకు తీసుకొచ్చి బ్లాక్మెయిల్ చేసి అయితే గెలవలేరు. 100% ప్రజల అభిమానంతో ప్రజలకు ఉన్న 5 సంవత్సరాలు ప్రజాసేవ చేసుకున్నాడు కాబట్టే గెలవడం జరిగింది. మరి పార్టీలకు అతీతంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే సంజయ్ అన్న గారి మీద మీకెందుకు అంత కోపం నాకు అర్థం కావట్లేదు. ఒకటి నేను అడుగుతా, మీరు చెప్పండి. పాడి కౌశిక్ రెడ్డి గారు, మీరు గతం నుంచే టీఆర్ఎస్ పార్టీయా లేకపోతే మొన్న టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిరా? గతంలో మీరందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళలేదా? పోనీ ఇంకొకటి చెప్పండి, ఈ పార్టీలు మారడం అనేది ఎవరు మొదలుపెట్టిరు? టీఆర్ఎస్ ప్రభుత్వం మొదలుపెట్టిందా మరి లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టిందా? ఒకటే, మన వ్యక్తిత్వాలు అవేవి మర్చిపోకుండా ఒక మనిషిని టార్గెట్ చేసి మాట్లాడడం 100% తప్పది. మీరు ఎమ్మెల్యే గారే కావచ్చు, మీరు ఎమ్మెల్యే ఎట్లయిండ్రు అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు ప్రజలని మోసం చేసి గెలిచిర్రు. పోనీ మీరు గెలిచి ప్రజల కోసం ఏం చేసిర్రు? అంతకుముందు మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు, ఏం చేసిర్రు? ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, మరి ఇప్పుడు ఏం చేసిర్రు? మరి సంజయ్ ఏం చేసిర్రు? ఒకసారి ట్రాక్ రికార్డ్ తీసి చూడండి. మరి గత 5 సంవత్సరాల నుంచి ఎంత డెవలప్ చేసిర్రు, మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిర్రు, అన్ని పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నారు ఆయన. మొన్న అట్లాంటి సెంట్రల్ మంత్రుల దగ్గరికి వెళ్ళిర్రు, ఎంపీ గారి దగ్గరికి వెళ్ళిర్రు. మా జగిత్యాలకి కావాల్సిన సెంట్రల్ నిధులు ఎన్నైతే కావాలో అన్నీ తీసుకొచ్చిర్రు. మరి పనులు ప్రారంభం అవుతున్నాయి, చేస్తున్నారు. మరి మీరు కూడా అట్లనే అందరినీ కలుపుకోపోయి పనిచేస్తే బాగుంటుంది. లేదంటే పొద్దున్న లేచిన నుంచి వెళ్ళి ఆ అసెంబ్లీ దగ్గర కూర్చోవడం, సెక్రటరియట్ దగ్గర కూర్చోవడం, బ్లాక్ డ్రెస్సులు వేసుకోవడం, పంచాయతీలు పెట్టడం, ధర్నాలు చేయడం, మరి ఇవన్నీ చేస్తే పనులు అవుతాయా? ప్రజలు మిమ్మల్ని ఎందుకోసం ఓట్లు వేసిర్రు? మీకు మీరు ఏదో చేస్తారని నమ్మే కదా ఓట్లు వేసిర్రు. మరి మీరు ప్రజల కోసం ఏం చేసిర్రు? మరి మీ లెక్క మేము కూడా వచ్చి, మరి సంజయ్ అన్న కూడా వచ్చి అక్కడ రోజు ధర్నాలు చేసుకుంటూ కూర్చుంటే పనులు అవుతాయా? కాదు కదా. మరి ప్రజల కోసం, ప్రజలకు పనిచేయడం కోసమే కదా పార్టీలోకి వచ్చిర్రు. అభివృద్ధి ధ్యేయంగా ఆయన పనిచేస్తున్నాడు. సో దాని గురించి ఆయన వచ్చిర్రు అంతే తప్ప మీ లెక్క ఇవన్నీ మాట్లాడము, ఇవన్నీ చేయడము మీరేందండి? మీరు ఒక ఎమ్మెల్యే, ఒక సాటి ఎమ్మెల్యే కానీ ఎట్లా గౌరవించాలో మీకు తెలియనప్పుడు మీరు ఎమ్మెల్యే ఎట్లా అయ్యారు? అసలు నేను ఒక్కటే మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నా, మీరు తొందరగా వచ్చి ఎమ్మెల్యే గారికి, సంజయ్ అన్న గారికి మీరు బహిరంగ క్షమాపణ చెప్పుతేనే మేమందరం ఒప్పుకుంటాం. కాంగ్రెస్ పార్టీ అంతా ఒప్పుకుంటుంది, లేకపోతే చాలా ధర్నాలు జరుగుతాయి, మీ ఇంటి మీద దాడి చేయాల్సి వస్తుంది. ఇది ఖబర్దార్ బిడ్డ. నేను మీకు నేను ఒక మహిళగా చెప్పడం జరుగుతుంది. మీరు ఒక ఎమ్మెల్యేను ఇంతగా దూషిస్తున్నారు. ఒక మహిళలకు మీరేం గౌరవం ఇస్తారు? మీ కాన్స్టిట్యున్సీ ప్రజలకు మీరేం గౌరవం ఇస్తారు? మీ పిల్లలకు, ఏదైతే మీ కూతురుందో ఆమెకు మీరేం చెప్తారు? మీరు ఒక తండ్రిగా, మీరు ఒక కూతురికి ఇలాంటిది ఒక నాలెడ్జ్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైతే కుటుంబాన్ని బయటికి తీసుకొచ్చి ఓట్ల కోసం మీరు రోడ్డు మీద నిలబెట్టారో అప్పుడే మీరేంది, మీ తత్వం ఏందని చెప్పేసి ఆ రోజే అర్థమైపోయింది. మరి అట్లాగే ఇదే గౌరవం మరి అందరికి ఇవ్వాలనుకుంటున్నారా? ఇవన్నీ కుదరవు. ఖచ్చితంగా మీరు సంజయ్ అన్న గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటున్నాను. మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, సంజయ్ అన్న గెలిచిందంటే అది ప్రజల అభిమానంతో మాత్రమే. మీ లెక్క ఎట్లాంటి మోసం చేసి బ్లాక్మెయిల్ చేసి గెలవలేరు. మా అందరి అభిమానాన్ని, ప్రతి ఒక్క ఓటర్ అభిమానాన్ని గెలుచుకున్నారు. అందరు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఓటర్లు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మీ లెక్క మాత్రం ఎవరు సంజయ్ అన్న ఎందుకు వచ్చి వీళ్ళకని చెప్పేసి ఎవరు ఏమనలేరు. అందరు హ్యాపీగా ఉన్నారు. సో మీరు కూడా దయచేసి ఇదంతా మీరు అర్థం చేసుకోండి. మీ టీఆర్ఎస్ పార్టీ అర్థం చేసుకుంటే బాగుంటుంది ఇదంతా అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మీకు చెప్పడం జరుగుతుంది. చెప్పడం కాదు, మీకు